ఏంటి 'రామ్ చరణ్' గారు 'బుచ్చిబాబు' గారితో మరొక సినిమా చేయబోతున్నారా? అవునా? నిజమా? అసలేం జరిగిందంటే, ఈ 'పెద్ది' సినిమా ప్రమోషన్స్ భాగంలో మన 'బుచ్చిబాబు' గారు చాలా ఇంటర్వ్యూస్ అయితే ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూస్‌లో తెలుగు 360 వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే రిలీజ్ అయింది. ఒకసారైతే చూడండి. అదే ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసే అతను 'బుచ్చిబాబు' గారిని ఏమని అడిగారంటే, మళ్ళీ 'చరణ్' గారు ఇంకొక ఛాన్స్ ఇస్తే ఆయన్ని ఏ జోనర్‌లో చూపిస్తారంటూ ఆ ఇంటర్వ్యూయర్ అయితే ప్రశ్న అయితే అడిగాడు. దానికి బుచ్చిబాబు గారు ఏం చెప్పారంటే, సార్ నిజంగా నా దగ్గర ఒక ఐడియా అయితే ఉంది. అది చరణ్ గారికి కూడా తెలుసు. అది చరణ్ గారు చెప్తేనే బాగుంటది. అసలు ఆ ఐడియా మీ ఊహకు కూడా అందదు. నిజంగా బ్లాస్ట్ అయిపోద్ది. నేనైతే ఆ సబ్జెక్ట్ ని చాలా గట్టిగా నమ్మానంటూ బుచ్చిబాబు గారు అయితే చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆ ఐడియా గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంటర్వ్యూస్ లో అయితే చెప్పట్లేదు. రామ్ చరణ్ గారు చెప్తేనే బాగుంటది. రామ్ చరణ్ గారు చెప్తేనే బాగుంటది అన్నట్లుగా బుచ్చిబాబు గారు అయితే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదేదో వర్కౌట్ అయ్యేలాగే నాకైతే అనిపిస్తుంది. ఇంకా దేవుడి దయ వల్ల ఈ 'పెద్ది' సినిమా హిట్ అయిపోతే ఇంకా ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచించొచ్చు. ఆల్రెడీ 'రామ్ చరణ్' గారికి స్టోరీ ఐడియా చెప్పేసాను అన్నట్లుగా బుచ్చిబాబు గారు అయితే ఆన్సర్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ 'పెద్ది' సినిమా షూటింగ్ ద్వారా 'రామ్ చరణ్' గారు, బుచ్చిబాబు గారు ఎమోషనల్ గా చాలా దగ్గరైపోయారంట. ఇంకా లాస్ట్ డే షూటింగ్ అప్పుడు 'రామ్ చరణ్' గారు బుచ్చిబాబు గారిని అయితే పిలిచి, "బుచ్చి ఈ రోజు లాస్ట్ డే తెలుసా షూటింగ్" అన్నట్లుగా 'రామ్ చరణ్' గారు అయితే అనేవాళ్ళంట. బుచ్చిబాబు గారికి కూడా చాలా ఎమోషనల్ గా అయితే అనిపించిందంట ఈ జర్నీ. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ 'పెద్ది' క్యారెక్టర్ తాలూకా ఆ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ క్యారెక్టర్ లో ఉన్న జెన్యూనిటీ వలన ఈ జర్నీ ఏదైతే ఉందో చాలా ఎమోషనల్ గా అయితే మారిపోయిందంటూ, ఇంత కనెక్షన్ రావడానికి కూడా 'పెద్ది' క్యారెక్టరే కారణం అంటూ బుచ్చిబాబు గారు అయితే చెప్పారు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎంత పెరిగిపోయిందంటే, బుచ్చిబాబు గారికి 8 సంవత్సరాల పాపంట. రామ్ చరణ్ గారు ఆ పాపని ఇంటికైతే పిలిపించుకొని తన పిల్లలతో కలిసి ఆ పాపతో అయితే ఆడుకుని దాని తర్వాత మళ్ళీ ఆ పాపనైతే బుచ్చిబాబు గారి ఇంటికైతే పంపించేవాళ్ళంట. అంత క్లోజ్‌నెస్ అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే వచ్చేసింది. నిజంగా షూటింగ్ డేస్ అయిపోతున్నప్పుడు అంటే లాస్ట్ 10 డేస్ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు, 15 డేస్ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారితో ఇలా అనేవాళ్ళంట. ఇంకా 15 రోజులే ఉందిరా, 13 రోజులే ఉందిరా ఈ రకంగా అయితే రామ్ చరణ్ గారు అయితే అనేవాళ్ళంట. బుచ్చిబాబు గారు కూడా నిజంగా చాలా ఫీల్ అయ్యారంట షూటింగ్ అప్పుడే అయిపోయినందుకు. ఈ సినిమాని యాక్చువల్‌గా 190 రోజులో, ఎన్ని రోజులో ప్లాన్ చేశారంట. కానీ 185 రోజుల్లోనే షూటింగ్ అయితే అయిపోయిందంట. ఇంకా రామ్ చరణ్ గారు ఏమని చెప్పారంటే, "గాడ్ బ్లెస్ యూ బుచ్చి. నువ్వు చాలా మంచి పొజిషన్‌కి అయితే వెళ్తావు. మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకో" అన్నట్లుగా రామ్ చరణ్ గారైతే బుచ్చిబాబు గారితో అన్నారంట. నిజంగా ఈ 'పెద్ది' సినిమాకి ఫస్ట్ నుండి పిచ్చ పాజిటివ్ వైబ్స్ రావడానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్, ఆ ఫ్రెండ్‌షిప్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. రంగస్థలం టైం నుంచే వీళ్ళిద్దరికి పరిచయం అయితే ఉంది. ఇంక ఈ 'పెద్ది' సినిమా జర్నీలో వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయారు. ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ, ఒక స్టార్ హీరో సినిమాలో ఇలాంటి క్లైమాక్స్ ఎలిమెంట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అయితే ఉంటదంట. ఇంక ఇక్కడి నుంచి సినిమా చాలా ఎమోషనల్ గా అయితే ఉంటది. ప్లస్ ఇంక ఈ క్లైమాక్స్ చూసిన దగ్గర నుండి, ఆ క్లైమాక్స్ స్టార్ట్ అయిన దగ్గర నుండి 'పెద్ది' గాడిని మర్చిపోవటం చాలా అంటే చాలా కష్టమంట. అంటే చాలా ఎమోషనల్ గా ఉంటదంట. 'పెద్ది' గాడు ఏడిస్తే మనం ఏడుస్తామంట. 'పెద్ది' గాడు నిద్రలేని రాత్రులు గడిపితే అయ్యో పాపం అనిపిస్తదంట మనకి. ఇంకా 'పెద్ది' గాడి సక్సెస్, ఆడు ఇలా చెమట తుడుచుకున్నా సరే అదొక విజిల్ మూవ్‌మెంట్ లాగైతే మనకైతే ఆ క్లైమాక్స్‌లో అయితే అనిపిస్తదంట. ఇంకా అక్కడ 'పెద్ది' గాడి రేస్ కావచ్చు, 'పెద్ది' గాడు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, ఆ 'పెద్ది' గాడు చెప్పే డైలాగ్స్ కావచ్చు, ప్రతీదీ కూడా ఎమోషనల్‌గా అలా హోల్డ్ చేసి అయితే పట్టుకుంటదంట. ఆ లాస్ట్ 45 మినిట్స్ ఏదైతే ఉంటదో నిజంగా హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అలాగే చాలా ఎమోషనల్‌గా ఉంటది. ఇంక అక్కడి నుంచి 'పెద్ది' గాడే మనకలా గుర్తుండిపోయే విధంగా ఆ క్లైమాక్స్ అయితే ఉంటదని బుచ్చిబాబు గారైతే చెప్పారు. ఇంకా ఈ సినిమా స్టోరీ రామ్ చరణ్ గారికి ఎలా చెప్పారంటే, ముందు సుకుమార్ గారికైతే ఈ ఐడియా అయితే చెప్పారంట. సుకుమార్ గారు రామ్ చరణ్ గారికైతే ఈ సినిమా స్టోరీ బాగుంటదన్నట్లుగా అయితే మాట్లాడారంట. దాని తర్వాత రామ్ చరణ్ గారికి ఇంటికెళ్ళి బుచ్చిబాబు గారు ఈ స్టోరీ అయితే చెప్పారంట. ఈ స్టోరీ చెప్పే ముందే రామ్ చరణ్ గారైతే ఏమన్నారంటే, "ఈ కథ నచ్చితేనే నేనైతే చేస్తా" అన్నట్లుగా రామ్ చరణ్ గారైతే అన్నారు. ఇంకా దాని తర్వాత రామ్ చరణ్ గారి ఇంటికెళ్ళి చక్కగా హ్యాపీగా ఇద్దరు కిందయితే ఎదురు బెదురుగా అయితే కూర్చొని స్టోరీ అయితే విన్నారంట. 2:30 గంటలు దాదాపుగా స్టోరీ అయితే చెప్పిన తర్వాత, "మనం చేస్తున్నాం బుచ్చి" అని చెప్పి రామ్ చరణ్ గారైతే షేక్ హ్యాండ్ అయితే ఇచ్చి, దాని తర్వాత కెమెరామాన్ ఎవరు అన్నట్లుగా రామ్ చరణ్ గారైతే అడిగారంట. ఈ రకంగా 'పెద్ది' సినిమా స్టోరీ అయితే అలా ఓకే అయిపోయింది. చిరంజీవి గారికైతే స్టోరీ అయితే చెప్పలేదు. చిరంజీవి గారు "బుచ్చి స్టోరీ ఎప్పుడు చెప్తావు" అని అడిగితే, "చెప్తాను సార్. మీరే మీరే డైరెక్టర్‌గా చూడండి సార్" అన్నట్లుగా బుచ్చిబాబు గారైతే చెప్పారంట. ఈ రకంగా చాలా హెల్తీ వాతావరణంలో
పెద్ది సినిమా గురించి అయితే బుచ్చిబాబు గారు అయితే చెప్పారు. నేను ఇక్కడ జస్ట్ ఒక 3, 4 విషయాల గురించే డిస్కస్ చేశాను. ఇంటర్వ్యూ మొత్తం డిస్కస్ చేస్తే ఇక ఇంటర్వ్యూ చేయటం వేస్ట్ కదా! జస్ట్ ఒక 3, 4 ఎలిమెంట్సే నేనైతే చెప్పాను. ఇలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూలో ఇలాంటి ఎలిమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా 'జాన్వీ కపూర్' గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే బుచ్చిబాబు గారైతే చెప్పారు. అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ మీటింగ్ 'జాన్వీ కపూర్' గారిది, 'రామ్ చరణ్' గారిది ఫస్ట్ మీటింగ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అక్కడ ఒక పాట అయితే వస్తానైతే చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో ఉందది. ఆ పాట గురించి నేనైతే ఇక్కడ చెప్పట్లేదు. ఒకసారి అయితే చూడండి. ఒక సినిమా రిఫరెన్స్ అన్నమాట ఇది. ఇంకా 'ఏఆర్ రెహమాన్' గారితో మ్యూజిక్ ఎలా కొట్టించుకున్నారు, ఎన్ని ట్యూన్స్ రిజెక్ట్ చేశాడు. ఈ రకంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలైతే ఆ ఇంటర్వ్యూలో అయితే ఉన్నాయి. తెలుగు 360 వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే రిలీజ్ అయింది. ప్రెజెంట్ అదొకటే రిలీజ్ అయింది. ఈరోజు ఇంకొక 2, 3 ఇంటర్వ్యూలు అయితే రిలీజ్ అవుతాయి. ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ అయితే ఫాస్ట్‌గా చూసేయండి. నిజంగా పిచ్చ హైప్ అయితే వస్తే, పిచ్చ హై అయితే వస్తాయి. నన్నైతే నమ్మండి. నేను మొత్తం ఇక్కడైతే చెప్పట్లేదు. చెప్పకూడదు కూడా. అందుకే ఆ ఇంటర్వ్యూ అయితే చూడండి. సూపర్! సూపర్ డూపర్ కాన్ఫిడెంట్‌గా మీరైతే మారిపోతారు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత. హిట్ కొట్టేసాంరా అన్న కాన్ఫిడెన్స్ అయితే మీకైతే వచ్చేస్తే పిచ్చ హై అయితే ఇస్తాడు బుచ్చిబాబు. మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ ఇన్‌స్టంట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. థాంక్ యూ.